హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమి చేశారు, ప్రజలకు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తం దోచుకు తిన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ప్రజల్ని పీల్చుకు తిన్నాడు అని కూటమి సభ్యులు మొత్తం చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అయితే అది రాక్షస పాలన అంటూ అభివర్ణిస్తూ ఉంటాడు. అటువంటి పాలన నేను ఇప్పటివరకు చూడలేదు, నిజంగానా అనిపించే విధంగా మనకే డౌట్ కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. పాపం అప్పుడో ఇప్పుడో తెలుసో తెలియకో బుర్ర తక్కువతనంతోనో తెలివి తక్కువతనంతోనో మాట జారేది ఎవరంటే మన హీరో గారు పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడుతున్నారు? ఎవడన్నా సంక్షేమం ఇచ్చి అధికారంలోకి వచ్చారు అంటే అది చాలా చాలా పెద్ద తప్పు. ఇప్పుడు తమిళనాడులో కూడా అద్భుతంగా పరిపాలించారు, మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, మంచిగా పరిపాలన అందించారు, అందరినీ చాలా బాగా చూసుకున్నారు, చాలా కంపెనీలు తీసుకొచ్చారు. కానీ ఓడిపోయారు. విజయ్ వచ్చాడు, టీఎంకే ఓడిపోయింది, విజయ్ వచ్చాడు, విజయ్ పార్టీ గెలిచింది టీవీకే. అదేవిధంగా ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పథకాలు ఇచ్చాడు, సంక్షేమం ఇచ్చాడు, కానీ ఓడిపోయాడంటూ ఈ మధ్య ఆయన మాట్లాడిన మాటలు ఒక రేంజ్లో దుమారం రేగుతున్నాయి. ఇవి వింటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ అవసరం లేదు, ఆ వయసుకి గుండెకి చచ్చిపోవచ్చు కూడా, అట్లా ఉంటుంది పరిస్థితి. ఒకసారి ఆయన ఏమన్నాడో మీరే వినండి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. వెల్ఫేర్ స్కీమ్స్ పైన ప్రజలకి ఉపయోగం జరుగుతుంది, ఉపయోగం జరిగినా కూడా ప్రజలకి సిగ్గుండదు, కావాల్సిన డబ్బులన్నీ తీసేసుకొని నెల నెల వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి రేషన్ ఇంటి ముందుకు వచ్చినా పెద్ద పట్టించుకోరు. ముసలమ్మలకి పెన్షను ఇంటి దగ్గరికి వెళ్ళి రాసి అమ్మ పెన్షన్ నీకు ఇంత వచ్చిందని ఇంట్లో ఇలా అందించినా కూడా ప్రజలకి దాన్ని నమ్మరు. అంతకాదయ్యా, నీకు రైతు బంధు కరెక్ట్గా పడుతున్నా కూడా వాళ్ళు నమ్మరు, అమ్మఒడి టెన్షన్గా పడుతున్నా కూడా ప్రజలు నమ్మరు, వాళ్ళంతా వేస్టు. అమ్మఒడే కాదు గోరుముద్ద అంటూ పిల్లలకి రోజు ఉదయం నుంచి ఏమేం పెట్టాలి, ఎంత పౌష్టికాహారం పెట్టాలి, ఒక పద్ధతిగా స్కెచ్ చేసి మరీ ఇచ్చి అలాగే జరిగే విధంగా ప్లాన్ ప్రకారం పెట్టినా కూడా ప్రజలకి అది ఎక్కదు. ఎందుకంటే తిన్న వెంటనే మర్చిపోయే ఒక జాతి ఇది, వీళ్ళకన్నా కుక్కలు ఉన్నాయో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నిజమే కదా, ఏం చెప్పిన మాటల ప్రకారం ఎన్నిసార్లు విన్నా కూడా ఈ వీడియోని. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మరి ప్రజలకి ఏమి కావాలి? వెల్ఫేర్ స్కీమ్స్ అద్భుతంగా నాడు నేడు స్కూల్లో మార్చిన మీకు కావాల్సిన పిల్లల పుస్తకాలు కానీ, ట్యాబులు కానీ, ఇంటరాక్టివ్ ప్యానల్తో ఎడ్యుకేషన్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ ఎన్ని మన కుటుంబాలకు ఇచ్చినా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లుగా రాలేదు. సంక్షేమంతో దగ్గర 2,76,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి అంటే డైరెక్ట్ డిపాజిటింగ్ పద్ధతి ద్వారా వాళ్ళ అకౌంట్లోకి వేసి కేవలం 3,20,000 కోట్లు అప్పు చేశాడంటే 40 నుంచి 50,000 కోట్లే అప్పు చేశాడు ఆయన. మిగిలిన మొత్తం డీబీటీ ద్వారా ప్రజలకు వేశాడు. అయినా కూడా ఆయన గెలవలేదు. కారణం ప్రజలు ఓట్లు వేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? కులం కావాలి, మతం కావాలి, ఆ రోజు పంచే డబ్బులు కావాలి, ఆ తర్వాత చెప్పే కళ్ళబుర్లు అబద్ధపు కబుర్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ ఒక విషయం మర్చిపోతున్నాడు. ఈ కూటమి అధికారంలోకి ఎలా వచ్చిందో తెలుసా? ఎవడబ్బ సొమ్ము జగన్మోహన్ రెడ్డి అందరికి పంచుతున్నాడు, అది ప్రజల సొమ్మే కదా అనే నినాదంతో బయటకు వచ్చారు. మరి మా అబ్బ సొమ్ములు మాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని ప్రజలు అడిగితే వీళ్ళిద్దరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? అంతేకాదు జగన్మోహన్ ఇచ్చిన దానికన్నా డబుల్ ఇస్తాం, ఉగాది పండుగ రోజు మీకు అద్భుతమైనటువంటి అవకాశం అమ్మ, 5,000 తీసుకుంటున్నారు, గోని సంచులు మోసే జాబా అది అని వాలంటీర్ వ్యవస్థని ఎద్దేవే చేసి 2,70,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళందరినీ 10,000 ఇస్తానని ఉగాది రోజు ప్రామిస్ చేసిన చంద్రబాబు నాయుడు విషయం ఎవరైనా మర్చిపోతారా? మర్చిపోరు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలు ఇచ్చారో వాటన్నిటికన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి కదా అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ గారు ప్లేట్ మార్చేసి సంక్షేమము ఇవన్నీ చేస్తాను, వెల్ఫేర్ చేస్తా ఉంటే ప్రజలు ఓట్లేరు, వాళ్ళు తన్నాలి, కొట్టాలి, బెదిరించాలి, అబద్ధాలు చెప్పాలి, అప్పుడు మాత్రమే అధికారంలోకి వస్తాము, కాబట్టి వైసీపీ అవన్నీ చేయలేదు కాబట్టి ఇప్పుడు అధికారంలో లేదు అని ఈయనే మాట్లాడతాడేంటి? ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మర్చిపోయారా? సరే వినండి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు అంటే నువ్వేమన్నా
ఏమైనా రద్దు చేసావా, రహస్య జీవో ఇష్యూ చేసావా? సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. విన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ ఆడపిల్లలకి అండగా ఉంటానమ్మా, మీకు 5,000 వస్తుంది, కావాలంటే దాన్ని 10,000 చేస్తాను తప్పించి తగ్గించను అని వాలంటీర్ గురించి మాట్లాడిన వ్యక్తి ఈయనే కదా. మరి ఇప్పుడేంటి సంక్షేమము వీటి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చి వాటి వల్ల ఓట్లు పడవంటే మోసం చేస్తున్నారు జనాల్ని. అంత దారుణమైన వ్యవస్థలో మనం ఉన్నామా? పవన్ కళ్యాణ్ అంటే ఒక నీతి నిజాయితీ బొక్క భోషణం అని ఇంత పొడుగు చెప్తారు కదరా, చివరికి ఏంది ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. కులాల భావంతో నాకు ఓటేయండి అంటాడు, నా కులం వాళ్ళంతా నాకు ఓటేస్తే నేనెందుకు ఓడిపోతాను భీమవరం వైజాగ్లో అంటాడు. ఏంటి అసలు ఈయన సనాతని అంటాడు, ఎక్కడ పుట్టాడో తెలియదు అంటాడు, సీత సిప్ అంటాడు, లేదంటే ఇంకోటి అంటాడు. అసలు బుర్ర తక్కువ వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే ఇలాగే ఉంటుందా? సంక్షేమం ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు కాదు, ఈవీఎంలు చేసిన గోల్మాల్ వల్ల అంటూ పరకాల ప్రభాకర్ గొంతేసుకొని ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు ఓట్లేసింది. 12.5% పెరిగింది. అంటే దగ్గర 50 నుంచి 50 లక్షల ఓట్లు పెరిగినాయి. ఆ 50 లక్షల ఓట్లు దొంగ ఓట్లతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ మూక దంపుడుగా వాస్తవాలను తీసుకెళ్ళి ప్రజలందరికీ చెప్తూ ఉంటే ఆ దరిద్రం చేసినది మేమే అని ఒప్పుకోవడం చేతకాక సంక్షేమం వల్ల రాలేదు, ఆయన ఓడిపోయాడని చెప్తున్నా అంటే సిగ్గులే. సంక్షేమం వల్లే ప్రజలు ఓట్లేశారు, మీరు మోసం చేశారు. ఆ విషయం చెప్పాలి ప్రజలకి. ఓట్లు 12.5% ఎలా పెరిగినాయో చెప్పాలి మీరు. ఒక్క నిమిషానికి 3 ఓట్లు ఎలా పడ్డాయో లెక్క చెప్పాలి మీరు. మీకు చేతకాక దొంగదారిలో అధికారంలోకి వచ్చి సంక్షేమం ప్రజలకు చేయకూడదని ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్తే చెప్పుతో కొడతారు జనాలు రేపొద్దున. మనిషి పుట్టుకు పుట్టావా? సుగాలి ప్రీతిని వదిలేస్తే 32,000 మంది పోయారన్న వాళ్ళని వదిలేసో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు విచ్చలవిడిగా నెల ఎంతో ప్యాకేజ్ తీసుకుంటున్నాను బయట టాక్ ఉంది. ఇన్ని జరిగినా కూడా సిగ్గు లేకుండా బయటకు వచ్చి నీ పార్టీలో వాళ్ళంతా ఒకడేమో 60 శ్రీధర్ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి 6 సార్లు అబార్షన్ చేయించాడు. వాడు కిరణ్ రాయల్ అనేవాడేమో లక్ష్మీ అనే అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్న అమ్మాయి నాన్న ఇబ్బంది పెట్టి లవ్ కైఫ్ వైఫ్ నైఫ్ అని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. మీ పార్టీకి సంబంధించిన ఒక చంద్రబాబు అండ్ అమ్మాయి వేరే కంట్రీస్ నుంచి వస్తే వాళ్ళపైన మర్డర్ కేసు జరిగితే దాని గురించి కూడా పట్టించుకోవు. అసలు నువ్వేం నాయకుడు ఏమన్నంటే నేను కమాండ్ ఇస్తా, నువ్వు పెద్ద కమాండర్ మరి కమాండ్ ఇవ్వడానికి, నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. తొక్కగాడు ఫాలో అవుతాడు. తండ్రి ఇయ్యాల రేపట్లో ఇంట్లో ఎల్కేజీ పిల్లగాడు తండ్రి మాట ఏంటలేదు, కోన్కిస్కో గొట్టంగా అడివి, నువ్వు ఎక్కడో అడివి, నీ మాటలు ప్రజలంతా వినాలా అని ప్రజలు అడుగుతున్నారు. ఏం చెప్తాను చంద్ర పవన్ కళ్యాణ్ గారు? సంక్షేమం ప్రజలకు ఇవ్వాలి, అప్పుడే ఓట్లు పడతాయి. జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఆయన 40% ఓట్ బ్యాంక్ అలాగే ఉంది, మీరు దొంగదారిలో అధికారంలోకి వచ్చారంటూ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఫస్ట్ 12.5% ఓట్లు ఎలా పెరిగినాయి, ప్రతి నిమిషానికి 3 ఓట్లు ఎలా వేశారు దానిపైన లెక్క చెప్పి తర్వాత నువ్వు సంక్షేమం గురించి మాట్లాడు. చేతగాని మాట్లాడితే బయటికి వెళ్తే చొక్కాలు పట్టుకొని కొడతారు జనాలు, గుర్తుపెట్టుకో అని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదలై సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.